నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో హారం ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి. బ్రైడల్ జ్యువెలరీ అయినా లేదా మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళాలి అనుకున్న హారం అనేది మస్ట్ అనే చెప్తాము. బికాస్ హారం లేనిదే ఏ పట్టు శారీకి కూడా అందం అనిపించదు కదా. అలాంటి హారం కలెక్షనే చూపిస్తున్నాను ఈ రోజు ఎపిసోడ్లో. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. జేఎన్టీయూ, హిమాయత్ నగర్, నాగోల్ అండ్ మలక్పేట్. రైట్ నౌ నేను జేఎన్టీయూ బ్రాంచ్లో ఉన్నానండి. అడ్రస్ కూడా నోట్ చేసేసుకోండి. జేఎన్టీయూ మెట్రో స్టేషన్కి కిందే ఉంటుందన్నమాట జేఎన్టీయూ మెట్రో స్టేషన్. అది కూడా మీరు మియాపూర్ వెళ్ళే వైపు దిగారంటే కనిపించేస్తుంది. సో మీకు ఇంకా కూడా ఏదైనా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేసేయండి, క్లియర్గా లొకేషన్ షేర్ చేస్తారు. అండ్ మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా కరెక్ట్ అడ్రస్సే మెన్షన్ అయ్యి ఉంది, సో ప్రాబ్లమే లేదు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ శ్రావణ మాసం ఆఫర్ కూడా నడుస్తున్నాయండి. అట్ ద మూమెంట్ మన 4 స్టోర్స్లో ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది. అది కూడా డైమండ్ జ్యువెలరీ తీసుకుంటున్నట్లయితే పర్ క్యారెట్ 58,900 నుంచి స్టార్ట్ అవుతుంది. సిల్వర్ ఆర్నమెంట్స్ అంటే సిల్వర్ ఆర్టికల్స్ అలా తీసుకుంటున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. అదే గోల్డ్ కనుక చూస్తున్నట్లయితే మనకి VA అప్ టు 40% డిస్కౌంట్ లభిస్తుంది అండ్ నో మేకింగ్ ఛార్జెస్ కూడా. 4 బ్రాంచెస్లో ఈ ఆఫర్ అయితే రన్ అవుతుందండి, శ్రావణ మాసం ఆఫర్. సో మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదండి, ఈరోజు ఎపిసోడ్ అంతా హారం వెరైటీస్ అన్నాను కదా. ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్లో హారమ్స్ చూపించాము, కానీ ఇవంతా కూడా న్యూ కలెక్షన్. ఎప్పుడప్పుడు కలెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుందండి. బికాస్ చేయించగానే ఆర్డర్స్ రావడము, తీసుకెళ్ళిపోవడం అలా అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇవి కూడా మంచి న్యూ కలెక్షన్ ఇవి వచ్చేసి. సో హారం కూడా చూడండి, ఫస్ట్ పై నుంచి ఎంత బాగా స్టార్ట్ అయిందో. ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్తో స్టార్ట్ చేసాం, నీట్గా ఓవల్ షేప్ ఫ్లోరల్ ప్యాటర్న్. నెక్స్ట్ మనకి ఇలా పీకాక్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండి, నీట్గా సీజర్స్ అండ్ రెడ్ కలర్డ్ స్టోన్తో వచ్చేసాయి. ఇవంతా మనకి మ్యాంగోస్ చూస్తున్నారు కదా, ఒక లైన్ అంతా కూడా మ్యాంగోస్ వచ్చాయి. మ్యాంగోస్కి కింద ఏవైతే డ్రాప్ షేప్ వచ్చాయో అవి ఒకటంతా సీజెడ్, మనకి గ్రీన్ స్టోన్ అండ్ రెడ్ స్టోన్, అలా 3 కలర్డ్ స్టోన్స్తో వచ్చేసాయి. నెక్స్ట్ మనకి ఇలా కుందన్ ప్యాటర్న్ అండి, చక్రం స్టైల్లో ఉంది కదా, మధ్యలో గ్రీన్, చుట్టూ రెడ్, కుందన్ ప్యాటర్న్ అన్నమాట. నెక్స్ట్ అంతా కూడా మళ్ళీ మ్యాంగోస్ అండ్ పీకాక్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ కూడా చూడండి, మెయిన్ పెండెంట్ కూడా కుందన్ స్టైల్లో కనబడుతుంది. సైడ్స్కి ఎలా అయితే చక్రం ప్యాటర్న్ ఇచ్చారో మెయిన్ పెండెంట్లో కూడా చక్రం ప్యాటర్న్, 2 సైడ్స్ పీకాక్, కిందంతా కూడా డ్రాప్స్ షేప్తో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, సీజర్స్, హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా. మనకి చాలా మటుకు రెడ్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ పర్ల్స్లో వస్తాయి, కానీ ఇందులో కోరల్స్ యూజ్ చేశారు. మెయిన్ పెండెంట్ దగ్గర కోరల్స్ వచ్చేసాయి, కింద గ్రీన్, పైన పర్ల్స్. అండ్ ఇటువైపున అటువైపున చూస్తున్నట్లయితే గ్రీన్ పంకిన్ బీట్స్ వచ్చేసాయి, పర్ల్ బాల్స్ కూడా వచ్చాయి. సో గ్రాస్ వచ్చేసి 80 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 70 గ్రామ్స్ పడుతుంది. సో నీట్గా ఉంది కదా ప్యాటర్న్ అంతా కూడా. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి వాట్సాప్ చేసేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో నెక్స్ట్ హారం చూస్తున్నారు కదా. సో హారమ్స్ అన్నీ కూడా మెయిన్గా బ్రైడ్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. బికాస్ బ్రైడల్ జ్యువెలరీ ఏంటంటే మనకి నిండుగా కావాలి అనుకుంటారు కదా. సో హారమ్స్ ఆర్ ద మస్ట్. పైన ఒక సింపుల్ నెక్లెస్ అయినా చోకర్ అయినా వేసుకొని హారం లేకపోతే అసలు బ్రైడల్ జ్యువెలరీ ఇన్కంప్లీట్గా ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లోనే మంచి బ్రైడల్ కలెక్షన్ ఇవంతా కూడా. పైనుంచి చూస్తున్నారు కదా, నీట్గా ఉన్నాయన్నమాట. సో మనకి పైన నుంచి చూడండి, సీజర్స్తో ఇలా డ్రాప్ షేప్ వచ్చేసింది, మధ్యలో మనకి రెడ్ కలర్ స్టోన్, చుట్టూ వైట్ సీజర్స్. నెక్స్ట్ అంతా కూడా పీకాక్స్ లాగా వచ్చాయి. సేమ్ మళ్ళీ ఫ్లోరల్ ప్యాటర్న్, చక్రం లాగా అనమాట, చుట్టూ సీజర్స్, మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్. నెక్స్ట్ అమ్మవారి రూపం. సో మనకి ఇదే ప్యాటర్న్ కింద వరకు రన్ అవుతున్నాయండి, మంచి పీకాక్స్తో. అండ్ మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, సీజర్స్ అండ్ రెడ్ కలర్డ్ స్టోన్, సీజర్స్ అండ్ ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్ అలా వచ్చాయన్నమాట. సో మనకి అవే కాకుండా ఇటువైపున చూస్తున్నారు కదా, అంతా కూడా మ్యాంగోస్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. సో మనకి సైడ్కి వచ్చినవంతా కూడా కోరల్స్ వచ్చారండి. అంటే మనకి యాక్చువల్లీ ఇక్కడ జనరలీ ఇవ్వరు, ఓన్లీ పెండెంట్ దగ్గర మాత్రమే ఇస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి పెండెంట్ దగ్గర కాకుండా పైన కూడా ఇచ్చారు, అది కూడా కోరల్స్తో. సో మనకి కోరల్స్ వచ్చినప్పుడు లుక్ అనేది అంటే రెగ్యులర్గా ఉండదు. మనకి రెడ్ గ్రీన్ చూస్తున్నప్పుడు రెగ్యులర్ లుక్కే కనబడుతుంది, కానీ కొరల్స్ వచ్చినప్పుడు లుక్ అనేది కాస్త ఎలివేటెడ్గా, కాస్త యూనిక్గా ఉంటుందన్నమాట. పెండెంట్ వచ్చేసి మంచి లక్ష్మి అమ్మవారి రూపం పెండెంట్ ఇచ్చారు.
టూ సైడ్స్ పీకాక్స్, ఎలిఫెంట్స్ వచ్చేసాయి. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. కింద కూడా చూస్తున్నారు కదా, మనకి 2 లైన్స్లో సీజెడ్ స్టోన్, కింద అంతా కూడా మ్యాంగోస్, హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ పంకిన్ స్టైల్ బీట్స్ వచ్చాయి. అండ్ అలాగే చిన్న చిన్న పర్ల్ బాల్స్ కూడా వచ్చాయి. నీట్గా ఉంది కదండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 81 గ్రామ్స్ పడుతుంది. నెట్ వచ్చేసి 70 గ్రామ్స్ అండి. మీకు ఇదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్, వడ్డానం, బ్యాంగిల్స్ అలా కావాలి అనుకున్నా కానీ కస్టమైజ్డ్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ మధ్య బ్రైడ్స్ అందరూ కూడా పై నుంచి కింది వరకు కంప్లీట్ సేమ్ వెరైటీ కావాలి అనుకుంటారు కదా. అలా ఉన్న మీకు రిక్వైర్మెంట్ మన దగ్గర ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్స్ ఉంటాయి. లేదు మీకు ఇంకా కస్టమైజ్డ్గా కావాలి అనుకున్నా కూడా మీరు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, మంచి ఎంబ్రాయిడ్ విత్ మ్యాంగో ప్యాటర్న్ మాల అనమాట. మనకి ఫస్ట్ స్టైల్ చూడండి, పై నుంచి ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ ఒక ఫ్లవర్, ఒక మ్యాంగో అలా వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం జనరల్గా పర్ల్స్తో చూస్తుంటాం కదా పైనకు వచ్చేవి, కానీ ఇక్కడ పర్ల్స్ కాకుండా సీజెట్స్ ఇచ్చారు. సో మీకు ఎక్కడ కూడా ఇరిటేషన్ అది ఏముండదండి. చూడ్డానికి చాలా క్లాసీగా ఉంటుంది. కింద లైన్లో వచ్చేవి కూడా మనకి మ్యాంగోస్ అండ్ ఫ్లోరల్సే. ఫ్లోరల్ ప్యాటర్న్లో మనకి మధ్యలో గ్రీన్ బీట్ స్టైల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాంగోస్ కూడా బాగా ఎలివేటెడ్గా ఉన్నాయి. ఒక్కటి పెట్టుకున్నా చాలండి, కంప్లీట్గా కనబడుతుంది అనమాట. మంచి నీట్ ప్యాటర్న్. ఇది ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల కొందరు ఏంటంటే వడ్డానం లాగా అలా కూడా స్టైలింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా కానీ మనం తీసుకున్నప్పుడు వర్సటైల్గా యూస్ చేస్తూ ఉంటారు కదా. ఇది కూడా చాలా ఫ్లెక్సిబుల్ ప్యాటర్న్. సో మీరు అలా కూడా కస్టమైజ్డ్గా యూస్ చేసుకోవచ్చు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 77 గ్రామ్స్ ఉందండి. నెట్ వచ్చేసి 75 గ్రామ్స్ పడుతుంది. చెప్తున్నాను కదా, ఇందులో మనకి గ్రీన్ ఉన్నాయి కదా, కొందరు రెడ్ కావాలి అనుకుంటారు. అలా మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి పై నుంచి పీకాక్ ప్యాటర్నే రన్ అవుతుంది. పై నుంచి కింద వరకు కంప్లీట్ పీకాక్ ప్యాటర్న్, మధ్యలో ఇలా ఫ్లోరల్స్ వచ్చేసాయి. పీకాక్స్కి కూడా ఐ దగ్గర రెడ్ కలర్డ్ ఐ ఇచ్చి బాగా ఎలివేట్ చేశారు. పైన అంతా కూడా సీజెడ్ స్టోన్సే. మనకి మెయిన్ పెండెంట్ చూడండి, అమ్మవారి రూపం పెండెంట్. నీట్గా కిందంతా కూడా రెడ్ కలర్డ్ స్టోన్స్, కిందంతా కూడా మనకి రెడ్ అండ్ గ్రీన్, అంటే మనకి ఏవైతే బీట్స్ వచ్చాయో గ్రీన్ బీట్స్, వైట్ పర్ల్ బాల్స్తో చాలా క్లాసీగా ఉందండి. హెవీగా కనబడుతుంది. అంటే మీరేంటంటే ఇది మంచి ఒక ఏదైనా శారీ కట్టుకొని వేసుకుంటే మీకు ఎంత నెక్ ఇలా పెట్టి చూపించినా కానీ ఒక్కసారి వేసుకొని మీరు చూడండి, అంటే వచ్చి ట్రయల్ చేశారంటే మీరు చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. అంత హెవీగా ఉందన్నమాట ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి చెప్పాను కదా 80 గ్రామ్స్ ఉంది. నెట్ వచ్చేసి 73.500 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసి నక్షి స్టైల్ అమ్మవారి రూపంతో వచ్చేసింది. మీరు కలర్ కూడా చూస్తుంటే డిఫరెంట్గా ఉంది. చూస్తున్నారు కదా, కొన్ని ఏంటంటే యాంటిక్ ఫినిషింగ్తో ఉంటాయి, కొన్ని వచ్చేసి ఆరెంజ్ ఫినిషింగ్తో ఉంటాయి గోల్డ్లో. సో ఇది కూడా కాస్త రోజ్ గోల్డ్ స్టైల్లో ఉందన్నమాట. పై నుంచి మనకి అమ్మవారి రూపం అలా అమ్మవారి రూపం ఇచ్చేసి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్ మంచి రెడ్ కలర్డ్ స్టోన్స్తో. నెక్స్ట్ మనకి 3 అమ్మవారి రూపం లాగా ఇచ్చేసి మళ్ళీ ఫ్లోరల్ ప్యాటర్న్ మంచి రెడ్ కలర్డ్ స్టోన్స్. నెక్స్ట్ అంతా కూడా అమ్మవారి రూపం వచ్చేసాయి. ఇటువైపు అటువైపున 5 to 6 మధ్యలో కూడా చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. సీజెడ్ స్టోన్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏంటంటే రాధాకృష్ణుని పెండెంట్ అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి, పైన అంతా అమ్మవారి రూపం వచ్చాయి, మధ్యలో కింద మాత్రం రాధాకృష్ణుని పెండెంట్ ఇచ్చారు. మనకి హ్యాంగింగ్స్ చూసేయండి ఎంత నీట్గా వచ్చాయో. పేస్టల్ కలర్స్, అంటే ట్రెడిషనల్ గ్రీన్ కాస్త డార్క్గా ఉంటుంది కదా, ఇది పేస్టల్ షేడ్ గ్రీన్ అనమాట. సో పై నుంచి కింది వరకు మంచి పేస్టల్ గ్రీన్ పర్ల్ బాల్స్తో వచ్చేసాయి. నీట్ సీజెడ్స్, కలర్ఫుల్గా కనబడుతుందండి. మీకు ఎక్కడ కూడా అంటే కొన్ని ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ మనకి స్టోన్స్ ఎక్కువ ఉండవు కాబట్టి కాస్త ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అయినా కూడా కొందరికి స్టోన్స్ ఉంటేనే ఇష్టపడతారు. సో మనకి ఇందులో నక్షి స్టైల్ అలా టెంపుల్ ప్యాటర్న్ కనబడుతుంది. అండ్ స్టోన్స్ కూడా సీజెట్స్ కూడా హెవీగా ఉండడం వల్ల మీకు ఎక్కడ కూడా డల్ అవ్వదు, అంటే ఎక్కడ కూడా తక్కువగా కనిపించదు. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 87 గ్రామ్స్ ఉందండి. నెట్ వచ్చేసి 76 గ్రామ్స్. ప్రతిదీ వెయిటే చెప్తున్నానండి, ఏది ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయడం లేదు. బికాస్ గోల్డ్ రేట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటుంది. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్, క్లియర్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్ పంపించి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు వీడియో కాల్ చేసి చూపించడం కూడా జరుగుతుంది. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లోని బ్యూటిఫుల్ హారం కలెక్షన్. హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి వెయిట్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నానండి. ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్, బికాస్ మీకు క్లియర్గా చూసి అండ్ ఏదైనా కస్టమైజేషన్స్ ఉన్నా అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈవెన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.